మా ఇంటి తొలి పూజ నా చేతులపైగా ఎలా చేసుకున్నా ఏంటి అనేది ఈ ఎపిసోడ్లో చూసేయండి. హాయ్ హలో నమస్తే పీపుల్ వనకం అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ అకీస్ లైఫ్ స్టైల్. ఈ రోజు మన ఎపిసోడ్ ఏంటి అని అంటే, మా కొత్త ఇంటి తొలి పూజ నా చేతుల మీదుగా చేస్తున్నాను అనమాట. ఎలా చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీ అందరికీ. ఇంకా ఆలస్యం చేయకుండా నేను ఎలా చేస్తాను ఏంటి అనేది చూసేద్దాం పదండి. సో ఇక్కడ విలేజ్ కాబట్టి ఫ్లవర్స్ అనేది పర్చేస్ చేయడానికి బయట అవైలబుల్గా లేవు. ఒకవేళ ఫ్లవర్స్ కావాలి పర్చేస్ చేయాలనుకుంటే మేము వేరే విలేజ్కి 1 hour ట్రావెల్ చేసి పర్చేస్ చేయాలన్నమాట. సో అంత టైం లేదు కాబట్టి బయట మా ఇంటి పక్కన నేబర్స్ దగ్గర మంచి ప్లాంట్ ఉంది, హైబిస్కస్ది. ఆ ప్లాంట్ దగ్గర నుంచి కొన్ని ప్లగ్ చేసుకొని వచ్చాను. ఆ ప్లగ్ చేసిన ఫ్లవర్స్ ఇవి. ఈ రోజుకి ఈ ఫ్లవర్స్తో మనం అడ్జస్ట్ అయిపోయి పూజ చేసుకున్నాం పదండి. సో ముందుగా చెంబులో వాటర్ వేసేసుకున్నాను అనమాట. ఇక్కడ నుంచి రాగి చెంబు తీసుకొని వెళ్ళాం. షాపింగ్ బ్లాగ్ చూస్తుంటే మీకు ఐడియా ఉంటుంది. సో ఆ రాగి చెంబులో వాటర్ తీసుకొని ఆ రాగి చెంబుకి బొట్టు పెట్టేసుకొని ఫ్లవర్ వేసేసుకున్నాం. ఫస్ట్ వాటర్ వేసుకోవాలి కదా, ఏ పూజ చేసినా కానీ వాటర్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ వాటర్ తీసుకున్న తర్వాతకి పూజ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ పూజ దేవుడి పటాలకి బొట్లు పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. నేను దేవుడి పటాలు కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తీసుకొని వెళ్ళాను. మీరు షాపింగ్ బ్లాగ్ చూస్తుంటే ఐడియా వస్తుంది మీకు ఎక్కడ తీసుకున్నా ఏంటి అనేది. అక్కడ ఆ వ్లాగ్లో నేను అడ్రస్ అదంతా మెన్షన్ చేశాను. అండ్ పటాలు అనేది చాలా క్యూట్గా అనిపించాయి నాకు. సో అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపించాయి పూజ చేసినప్పుడు. ముందు రోజు నవగ్రహాల పూజ అప్పుడు పటాలు పెట్టి పూజ చేశారు. అప్పుడు చాలామంది బాగున్నాయని చెప్పారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో ఇక్కడ పటాలన్నిటికీ బొట్లు పెట్టేసుకుంటున్నాను అనమాట నీట్గా. ముందు రోజు ఆల్రెడీ పూజ చేశారు కదా, నవగ్రహాలు పూజతో పాటు ఈ పటాలు కూడా పెట్టి పూజ చేశారనమాట. లైక్ వస్తులి పూజ చేసేటప్పుడు ఈ పటాలను లోపలికి తీసుకొని వచ్చాము మేము. అంటే ఎంట్రన్స్ చేసేటప్పుడు పటాలను లోపలికి, దేవుడి పటాలను లోపలికి తీసుకురావాలి కదా, అలా లోపలికి తీసుకొని వచ్చి పూజ చేశారు. దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ డే గురువారం తొలి పూజ ఆడపిల్లల చేతిపైగా ఇంట్లో జరిగితే శుభం అనేసి మీ బిలీవ్ అనమాట. సో అందుకే నా చేతులపైగా తొలి పూజ చేయించిందనమాట. ఇంకా నేనేంటంటే ఇక్కడ టీవీ యూనిట్ని దేవుడి మండపంగా కన్వర్ట్ చేసేసుకున్నా. ఎందుకంటే మండపం ఇంకా రెడీగా లేదు. అంటే హైదరాబాద్ నుంచి తీసుకొని వెళ్ళి ఇంకా సెట్ చేయాలి వాటినన్నింటినీ. ఇంకా అంత రెడీగా లేదు అప్పటికి. సో టీవీ యూనిట్ ఇప్పుడేం టీవీ పెట్టుకోము మేము. ఇయర్లీ వన్స్ ట్వైస్ వెళ్తాము విలేజ్కి. 1-2 days ఉంటాం అంతే. అక్కడ టీవీ ఎందుకని చెప్పేసి ఇప్పుడే పెట్టుకోలేదు కాబట్టి ఇంకా టీవీ యూనిట్ ఖాళీగానే ఉంటుంది కదా, దాన్ని దేవుడి మండపంగా కన్వర్ట్ చేసేద్దామని కన్వర్ట్ చేశాను అక్కడ. అండ్ రెడ్ కానీ ఎల్లో కానీ గ్రీన్ కానీ క్లాత్ వేసుకుంటారు కదా కింద. నాకు ఎల్లో క్లాత్ అవైలబుల్గా ఉండే కాబట్టి నేను ఎల్లో క్లాత్ వేసుకున్నా. అండ్ హనుమాన్ విగ్రహానికి కూడా బొట్లు పెట్టేసుకున్నా. రాధాకృష్ణ విగ్రహం మామయ్య వాళ్ళు గృహప్రవేశానికి గిఫ్ట్ చేశారనమాట. ఆ విగ్రహానికి కూడా బొట్లు పెట్టేసుకున్నా అనమాట. దెన్ ఆఫ్టర్ ఇక్కడ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను ఈ కంచార్తులు. చాలామంది అడిగారు మా గృహప్రవేశం వీడియో చూసి ఆఫ్లైన్లో. అండ్ అట్ ద సేమ్ టైం గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళ కంచార్తులు ఎక్కడ తీసుకున్నా, చాలా క్యూట్గా ఉన్నాయని అడిగారు. నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను ఆ కంచార్తులని. మీకు కావాలంటే కమెంట్ చేయండి, లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే మా చెట్టుకి వచ్చిన పండు, మామిడి పండు నేను నైవేద్యంగా పెట్టుకుంటున్నా అనమాట. అండ్ నైవేద్యంగా పెట్టుకొని ఇక్కడ వత్తులు రెడీ చేసేసుకుంటున్నా. ఏంటంటే నైవేద్యం విగ్రహాలు ఉన్నప్పుడు నిత్య నైవేద్యం అండ్ నిత్య దీపం ఉండాలి కాబట్టి మేమేంటంటే ఏ ఫ్రూట్ అవైలబుల్గా ఉంటే ఇంట్లో ఆ ఫ్రూట్ పెట్టేస్తాము. అండ్ పట్టిక బెల్లం పెడతాము. అండ్ బెల్లం క్యూబ్స్ దొరుకుతాయి కదా, జాగరీ క్యూబ్స్ దొరుకుతాయి డిమార్ట్లో. ఆ జాగరీ క్యూబ్స్ పెడతాము. అండ్ లైక్ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది పెడతామన్నమాట. ఎవ్రీడే నైవేద్యం చేసుకోవాలి అంటే ఇట్ విల్ బీ నాట్ పాసిబుల్ ఎవ్రీడే. లైక్ కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి కదా, అమావాస్య, పౌర్ణమి అండ్ కొన్ని డేస్ ఉంటాయి, ఫెస్టివల్ డేస్. అలాంటి డేస్కి ప్రిపేర్ చేసుకుంటాము నైవేద్యం. బట్ ఇలాంటి నార్మల్ డేస్కి నార్మల్గా నైవేద్యం పెట్టేసుకుంటాం అనమాట. ఏ ఫ్రూట్ ఏవైతే అవైలబుల్గా ఉంటే అవి నైవేద్యం పెట్టేసుకుంటాం అనమాట. ఇక్కడ నేను అగరబత్తులు వెలిగించుకొని అగరబత్తులతో దీపం వెలిగించుకున్నా. అండ్ దీపం వెలిగించుకున్న తర్వాతకి అవన్నీ అగరబత్తులన్నీ హోల్డర్లో పెట్టేస్తున్నా అనమాట. ఐ ఫెల్ట్ సో 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 హ్యాపీ. లైక్ తొలి పూజ నా చేతులపైగా
మా ఇంట్లో అంటే ఇట్స్ అన్ హ్యాపీ మూమెంట్ ఫర్ ఎవ్రీ గర్ల్ చైల్డ్ కదా. నాకు కూడా చాలా హ్యాపీ మూమెంట్ అనమాట ఇది. అందుకే నాకు ఫ్యూచర్లో ఇదొక మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి, ఇది సింపుల్ ప్రాసెస్, అందరి ఇంట్లో చేసుకునే ప్రాసెసే, బట్ నాకు ఫ్యూచర్లో కొంచెం క్యూట్గా ఉంది, మెమరీగా ఉంటుంది అని చెప్పేసి రికార్డ్ చేసి మీ అందరికీ చూపించడం జరుగుతుందనమాట. మీకు నా పూజ ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇంకా హారతి ఇచ్చేసాను దేవుడికి. హారతి చేసిన తర్వాతకి ఇంకా ధూపం పెట్టేసుకొని ఐ జస్ట్ ప్రేడ్ మై విష్ అండ్ దెన్ ఆఫ్టర్ ఐ కంప్లీటెడ్ మై పూజ లైక్ దిస్ అనమాట. మీకు ఎలా అనిపించింది? చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా పూజ. చూసారు కదండి పూజ, మీకు ఎలా అనిపించింది? ఇట్స్ అండ్ షార్ట్ అండ్ స్వీట్ వీడియో, లైక్ మెమరీ లాగా ఉంటుందని మాత్రమే షూట్ చేసుకున్నా. లైక్ మా కొత్త ఇంట్లో నా చేతుల మీదుగా తొలి పూజ అంటే ఇట్స్ హ్యాపీ మూమెంట్ కదా. సో మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో షూట్ చేయడం జరిగింది అండ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్ గైస్. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వస్తుంది. That's it for this video. Let's meet in another video. Until then, keep smiling. This is your Saki signing off for the day. Bye bye.